హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే వచ్చేసి యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాం అనమాట. మీ అందరికీ మా యూని ఎలా ఉందో నేను చూపిస్తాను. హలో ఫ్రెండ్స్. సో అలా అయితే మనం వచ్చేసి యూనికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes అయితే పడుతుంది మనకి. సో యూనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మా క్లాసెస్ అన్ని రీల్ అయితే చూపించడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ఈ ట్రీ ఏంటో తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఆ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్స్ యూనికి రీచ్ అయిన తర్వాత అయితే మీకు నేను యూని మొత్తం కూడా చూపిస్తాను. నా ఫేవరెట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, సో కొన్ని స్పాట్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నచ్చిన స్పాట్స్ కొన్ని ఉంటాయి, అవేంటో మీకు అర్థమై ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో స్టే ట్యూన్ గైస్. సో అది యూనికి వెళ్తుంది బస్ అయితే. అందరూ కిచెన్లోనే పని చేస్తాం అనమాట. సో కూడా చేతులకి టాటూస్ ఉంటాయి. సో ఇలాంటి టాటూస్ చాలా ఉంటాయి అన్నమాట అందరికీ. సో ఈ టాటూస్ అన్నీ పోవాలి అనుకుంటే రియల్ టాటూ వేయించుకోవాలన్నట్టు ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మొత్తం చేతులంతా కూడా టాటూసే ఉన్నాయి. సో తప్పదు, ఇంకా ఎన్నిసార్లు చేతులు కాలుతాయో, ఎన్నిసార్లు ఫ్రైయర్స్లో అలా చేస్తుంటే బాడీ మీద ఆయిల్స్ పడతాయో. సో ఏమనిపిస్తుంది అని అంటే, ఇండియాలో ఉన్నప్పుడు చాలా సుఖంగా పెరుగుతాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఏదో ఒక వర్క్ చేసి ఇంటికి వెళ్ళాము అని అంటే మనకంటూ పేరెంట్స్ ఉంటారు కాబట్టి మంచిగా వెళ్ళంగానే ఫుడ్ అయితే పెడతారు అండ్ మనకి ఏదైనా డౌన్ అయినా ఎమోషనల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి లోపు ఏంటి అని అంటే ఇలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. 6 months అయితే ఒక 50 times వెళ్ళడం ప్రాసెస్ మీట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మీటింగ్స్ అంతా కూడా వచ్చేసి మనకి ఆన్లైన్లో అయిపోయాయి. సో వెళ్దాం. అక్కడ చిన్న బిల్డింగ్ ఉంటుంది, అది నాది. మీరు పేదోళ్ళు అందుకే చిన్న బిల్డింగ్లో ఉన్నారు, మేము రిచ్, మేము అందుకే పెద్ద బిల్డింగ్లో ఉన్నాం. సో 1 కోటి రూపాయలు చేస్తే మరి బిజినెస్ పెట్టుకుంటాం. సో సమ్మర్ అంటే మాత్రం ఫ్లవర్స్ ఇలా చాలా బాగుంటాయి ఇక్కడికి. సో ఇలా లైట్స్ ఉన్న దగ్గర అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలాంటి వెహికల్స్ వస్తున్నాయి. సో వెహికల్స్ ఏ వస్తున్నా సరే అయితే ఆపేస్తారు. ఇది బై వాక్ వెళ్ళే వాళ్ళకి చాలా సేఫ్గా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది మన యూని ఫ్రెండ్స్. సో ఇదైతే మన యూని అనమాట. సో చాలా డేస్ అవుతుంది యూనికి వెళ్ళక, ఆల్మోస్ట్ 6 months అవుతుంది టీచర్ నాకు. సో మళ్ళీగా మాట్లాడతాను. ఏం చేస్తున్నావు? మనకి ఇప్పుడు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ వల్ల చాలా క్వైట్ ఉందన్నమాట యూని మొత్తం కూడా. సో ఈ వీడియో తీసినప్పుడైతే వెదర్ బాగాలేదనమాట. సో నాయిస్ ఎక్కువ ఉంది, నేను అందుకైతే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇదైతే మనకి ఫ్యూజన్ బిల్డింగ్. సో డిఫరెంట్ బిల్డింగ్స్లో వచ్చేసి మనకి క్లాసెస్ అయితే అవుతాయి. అండ్ ఇది మనకి వన్ ఆఫ్ ద బిల్డింగ్ యూనిలో అయితే. సో ఇదంతా కూడా మనకి ఓవర్ వ్యూ అనమాట ఈ బిల్డింగ్లో అయితే. అండ్ ప్రతి ఫ్లోర్లో కూడా మనకైతే వచ్చేసి క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి. అండ్ సమ్మర్ అవ్వడం వల్ల మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లు స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు, చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారనమాట. సో బార్న్మౌత్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది అని అడిగే వాళ్ళకైతే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, యూకేలో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా సరే సో ఇట్స్ డిపెండ్స్ అనమాట. క్లాసెస్ అయితే మాత్రం మరి మనకైతే ఏం చెప్పరు. సో మనంతకి మనం ఓన్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మన మిస్టర్ మధుసూదన్ కూడా ఇదే యూనివర్సిటీలో చదివారు. అబ్రాడ్లో చదువుకోవడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? అబ్రాడ్లో చదువుకోవద్దని చెప్పి తెలుసుకున్నా. ఎందుకలా? ఏదైనా అంతే, మన ఇండియన్ స్టడీ సిస్టమ్ బెటర్ అంతే అంటారా ఫ్రెండ్స్? అందరూ మాస్టర్స్ అని యూకేకి వస్తామంటారు, మీరు ఎందుకు వద్దంటున్నారు? అది వచ్చి చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అలా అంటారా? చెప్తే అర్థం కదా. నాకు కూడా చాలా మంది చెప్పారు కష్టాలు ఉంటాయి అది ఇది అని చెప్పి. అప్పుడు నేను ఇంట్లో, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు నా మాట వేరే వాళ్ళు ఇంటలేరు. నిజంగానే సిచ్యువేషన్ మంచిగా లేదని చెప్పి. ఓకే ఫ్రెండ్, అది తెలుసుకునేసరికి నా మాస్టర్స్ అయిపోయింది. అప్పు మాత్రం పెరిగిపోయింది. మా యూనివర్సిటీలో అయితే ఓన్లీ అసైన్మెంట్స్ మాత్రమే ఉండేవి, ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే లేదు మాకు. అండ్ అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, ఈవెన్ మనం ఏ కంట్రీలో ఉన్నా సరే. సో ఇదే రూమ్లో అయితే ఫస్ట్ లెక్చర్ జరిగిందనమాట. సో ఆ రోజు చాలా భయంగా అయితే అడుగులు పెట్టిన విషయం అయితే నాకు ఇంకా గుర్తుంది. సో ఆ రోజు వచ్చేసి చాలా భయంగా అయితే నిజంగా అయితే అడుగేశాను. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా నిజంగా అయితే ఫస్ట్ డే యూనిలో అడుగుపెట్టినప్పుడు చాలా అంటే చాలా భయం వేసింది. సో ఈ బిల్డింగ్తో అయితే మనకి చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అలా అయితే ఫస్ట్ క్లాస్ అటెండ్ అయిన బిల్డింగ్ అనమాట. సో చాలా మెమరీస్ ఉన్నాయి అలా అయితే.
మంచిగా ముచ్చట్లు వేసుకునే వాళ్ళం అనమాట ఫ్రెండ్స్. సో కాలేజ్కి అయితే ఫస్ట్ సెమిస్టర్లో అయితే చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళం అనమాట. లైక్ ఎలా అంటే స్కూల్లో వచ్చినట్లు. సో మనకి తెలియదు కాబట్టి అటెండెన్స్ అన్ని ప్రాబ్లం అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ 94% ఉండేలాగా అయితే క్లాసెస్ అటెండ్ అయ్యామన్నమాట. సో చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ సో ఆల్మోస్ట్ 6 months తర్వాత అయితే నేను మళ్ళీ ఇలా యూనికి వచ్చాను. నచ్చని స్పాట్ ఏదైనా ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇదేంటి అని అంటే లైబ్రరీ. ఈ బిల్డింగ్ కింద కూర్చొని చాలాసార్లు వచ్చేసి అసైన్మెంట్స్ గురించి డిస్కషన్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి లైబ్రరీ. సో చాలామందికి ఫేవరెట్ ప్లేస్ అండ్ నచ్చిన ప్లేసెస్ ఏదైనా ఉందని అంటే ఇదే అనమాట. ఏం చదువుతున్నావు? హౌ టు హ్యాక్ గూగుల్ అంట. సో ఇదైతే లైబ్రరీ ఫ్రెండ్స్. ఈ లైబ్రరీ సో లైబ్రరీకి అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళామో అంత బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంది అండ్ మన బరగొందుతో ఎవరిని భయపెట్టకూడదు కాబట్టి అయితే ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది సుబ్బు బిల్డింగ్. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఒక్కొక్కరి లైఫ్ అయితే ఒక్కోలాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయని చెప్పలేము. డిఫరెంట్ కంట్రీస్కి మూవ్ అయిన తర్వాత లేకపోతే వచ్చేసి అన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయని మాత్రం అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో మెంటల్ స్ట్రెస్ అలాగే వచ్చేసి ఫిజికల్గా అయితే మనకి ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం మెయిన్గా వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఇక్కడికి వచ్చాక మనకి తెలియకుండానే మనం స్ట్రాంగ్ అయిపోతామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే. అండ్ మనకు అన్ని జాబ్స్ కూడా ఫిజికల్గా చేసేలాగే ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ స్టాండింగ్లోనే ఉండేలాగా ఉంటాయి. సో ఇవన్నింటికి రెడీగా ఉండి ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత మేబీ మనకు కానీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది అనుకోండి, మేబీ మనకి మంచిగా ఐటీ జాబ్స్ అలా వచ్చి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ అలాగే వచ్చేసి స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఇదే బిల్డింగ్లో. సో మనమైతే ఒకసారి ఓటింగ్ కూడా చేసామన్నమాట. పూల్ హౌస్ బిల్డింగ్లో కూడా చాలాసార్లు క్లాసెస్ అయితే అటెండ్ అయ్యాం. సో మనకైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నది అయితే డోర్ క్లోజ్ చేసి ఉన్నారనమాట. ఎందుకనంటే యూని కంప్లీట్గా అయితే మొత్తం కూడా క్లోజ్ చేసే ఉంది. అండ్ ఇక్కడ యూనియన్ షాప్ కూడా అయితే జనరల్గా ఓపెన్లో ఉంటుంది. అండ్ నేను మీకు ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. ఇదైతే మనం యూనికి వెళ్తున్న టైంలో తీసుకున్న క్లిప్. అండ్ ఇదంతా మనకైతే స్టార్టింగ్లో మనం అడ్మిషన్ జాయిన్ అవ్వడానికి అయితే వస్తాం కదా యూనికి, ఆ టైంలో అయితే ప్రాసెస్ అంతా చేయడానికి ఆ ప్లేస్లో చేశారనమాట. అండ్ ఇది ఇంకొక క్యాఫెటీరియా. అండ్ యూని లేకపోవడం వల్ల అయితే మొత్తం అంతా కూడా అలా ఎంటీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి చిల్లయ్యే వాళ్ళం ఇలా. అండ్ ఇక్కడ రిసెప్షన్. అండ్ ఈ పూల్ హౌస్ బిల్డింగ్లో కూడా వచ్చేసి మ్యాక్సిమం అన్ని క్లాసెస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే వచ్చేసి ల్యాబ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సెమినార్స్ అవుతూ ఉంటాయి. అండ్ మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి కొన్నిసార్లు సెమినార్స్ ఇవ్వడానికి కూడా వస్తారనమాట. సో ఇలా ఉంటుంది అనమాట క్లాస్ రూమ్ ప్యాటర్న్ అయితే మనకి యూకేలో. సో ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే వచ్చేసి అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. అండ్ ఇలా అయితే బస్ నెంబర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు మనకి. స్టార్టింగ్లో తెలియని టైంలో అయితే యూజ్ అవుద్ది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇంకొక బిల్డింగ్ ఇది మనకైతే పూల్ హౌస్ బిల్డింగ్, ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఇదంతా అయితే మన యూని ఇంకా చాలా వరకు వచ్చేసి క్లోజ్లో ఉంది. సో దానివల్ల అయితే నేను మీకు చూపించలేకపోతున్నాను కంప్లీట్గా క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇదంతా కూడా నేనైతే యూని ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని క్లిప్స్ అయితే నేను మీకు యాడ్ చేస్తున్నాను. సో సమ్మర్ అయితే ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట యూకే మొత్తం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లయితే ప్రతి ఒక్కరి లైఫ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. యూకేకి రావచ్చా అని ఎవరికైనా కొన్నిసార్లు డౌట్ ఉంటుంది కదా. బట్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు. అండ్ మేము లాస్ట్ ఇయర్ వచ్చాము అండ్ మాకు కూడా అయితే సిచ్యువేషన్ మేబీ మేము రాంగ్ టైంలో వచ్చామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఇక్కడికి వచ్చాక ఇంకా స్ట్రగుల్స్ అన్నింటికి కూడా అలవాటు అయిపోయామని చెప్పాలి. సో మా లైఫ్ అయితే అలా గడుస్తుంది అనమాట యూకేలో ప్రస్తుతానికి. సో హోప్ఫుల్లీ మంచిగా ఐటీ జాబ్స్ అయితే రావాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే రీసెంట్గానే డిసర్టేషన్ సబ్మిషన్ అయిపోయింది మాకైతే. సో మా ట్రయల్స్ అయితే మేము ట్రై చేస్తున్నాం తప్పకుండా. సో చూడాలి లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చాలా ఉంది యూని అయితే నన్ను చూయించనివ్వట్లేదు. పాపం అలసిపోయిన ప్రాణాలు వచ్చేసి ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు నడవలేకున్నారు అండ్ చాలా టైర్డ్ అయిపోయారు. సో ఎక్కువ వాళ్ళని నేను ఇంక ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇదంతా మనకు వచ్చేసి బస్ స్టాప్ ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి మ్యాక్సిమం అన్ని బస్సెస్ అయితే వెళ్తాయి అన్నమాట. అండ్ అలాగే వచ్చేసి మనకి ఇయర్లీ పాస్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం కానీ యూని నుంచి కొంచెం దూరంగా ఉన్నాము అని అంటే ఆ టైంలో మనకి నిజంగా యూస్ఫుల్ అవుద్ది. సో ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తారు బికాస్ పార్ట్ టైమ్స్కి అన్నింటికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మనకైతే ఇలా అందరూ క్యూలో ఉంటారనమాట బస్ ఎక్కడానికైతే. సో మనం అలా ఇంటికైతే వెళ్ళిపోబోతున్నాం. సో ఈ రోజు వచ్చేసి మన
ఫ్రెండ్ బర్త్డే ఉండే నిన్న. సో ఫ్రెండ్ బర్త్డేకి విష్ చేద్దామని వెళ్తే ఫ్రెండ్ రివర్స్లో ఇచ్చింది అనమాట, నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి. సో అలా ఉంటుంది మన ఫ్రెండ్స్. ఇంకా యూని అయితే మనకు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే మొత్తం చూపించడానికి కుదరలేదు. సో చాలా వరకు క్లోజ్లో ఉండడం వల్ల అండ్ అకామిడేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట మనకి యూనిలోనే. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.